2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మేషరాశి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీ లగ్నం నుంచి గురువు 2వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ రాబోతున్నాయి. ముఖ్యంగా ధనపరంగాను కుటుంబ పరంగాను చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మే 1వ తారీఖు తర్వాత నుంచి చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక మే 1వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా మంచి సమయం రాబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 12వ స్థానంలో బుధుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు కొంచెం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండబోతున్నారు ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే శత్రువుల పరంగా మీరు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.